రామ్ టాక్కి తిరిగి స్వాగతం. ప్రస్తుతం జిన్నా వ్యవహారం తిరిగి రంగంలోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఓ సభలో మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు మాట్లాడుతూ గాంధీ, నెహ్రూ, పటేల్తో పాటు జిన్నాను కూడా కలిపి స్వాతంత్ర యోధుల కింద చిత్రీకరించాడు. పెద్ద దుమారం లేగుతుంది. ఎలా మీరు గాంధీతోటి, నెహ్రూ, పటేల్ తోటి జిన్నాను పోలుస్తారు అనేది. సరే, అది అయిపోకముందే, ఆ వివాదం సద్దు మనగక ముందే ఇంకొక వాళ్ళొక మిత్రపక్షంగా ఉన్నటువంటి ఓపి రాజ్బర్ అని ఆయన సమాజ్వాదీ పార్టీ మిత్రపక్షంగా ఉన్నాడు. ఆయన ఇంకొక అడుగు ముందుకెళ్ళి అఖిలేష్ యాదవ్ మాట్లాడిన తప్పే ఉంది, అసలు జిన్నాను గనక ప్రధానమంత్రి చేసుంటే దేశ విభజన జరిగి ఉండేది కాదు. ఇది ఈ రెండు వాళ్ళు చెప్పటంతో దేశం మొత్తం కూడా పెద్ద చర్చ నడుస్తూ ఉంది. అంటే ఎక్కడ దాకా ఓటు బ్యాంకు రాజకీయాలని చరిత్రని అటు నుంచి ఇటు నుంచి అటుకి ఎలా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారో అర్థమవుతా ఉంది. పేరుకి సమాజ్వాదీ పార్టీ, అభ్యుదయవాది పేరు, కానీ వాళ్ళకి కావాల్సింది ముందు ఎలా చరిత్ర ఏమైనా నాకు అప్పలేదు, ఓట్లు వస్తే చాలనేటువంటి భావన. అసలు ఏం జరిగింది? నిజంగా గాంధీ, నెహ్రూ, పటేల్తో జిన్నాని పోల్చగలమా? రెండోది, నిజంగా జిన్నాను గనక ప్రధానమంత్రి చేసుంటే ఆగిపోయి ఉండేదా దేశ విభజన? ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్ళి చూద్దాం. ముందుగా, ఎందుకంటే చాలామంది రాశారు భారత స్వాతంత్రోద్యమ చరిత్రను గురించి, బాగా రాశారు. ఈ మధ్య బాగా పాపులర్ అయింది ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్, ఫ్రెంచ్ రచయితలు ఇద్దరు రాసింది. నేను వాటి జోలికి వెళ్తల్లా, ఎందుకంటే అవి మళ్ళీ వివాదాస్పదం అవుతాయి. నేను ఒక పుస్తకం అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ పుస్తకం చదవండి. ఇండియా విన్స్ ఫ్రీడమ్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. అందరికీ తెలుసు ఆ పేరు. మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. అలానే ఆయన కాంగ్రెస్కి ఆల్మోస్ట్ 1940 నుంచి 46 కీలకమైన తరుణంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి. దీంట్లో ఈ పుస్తకం కింద ది కంప్లీట్ వర్షన్ అని ఉంది. అది కూడా మీకు చెప్పాల్సి ముందు వెళ్ళే ముందు దాని గురించి కూడా చెప్పాలి. ఈయన 1958లో చనిపోయారు. ఆయన మ్యాన్స్క్రిప్ట్ తయారు చేసుకున్న తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, ఈ కంప్లీట్ వర్షన్ అనేది 30 సంవత్సరాల తర్వాత పబ్లిష్ చేయండి. కలకటా మ్యూజియంలో భద్రపరిచారు దాన్ని. ప్రస్తుతం కేవలం అందులో 30 పేజీలు తీసేసి మిగతా అదే పబ్లిష్ చేశారు. మొదట్లో ఈ పుస్తకాన్ని జవహర్లాల్ నెహ్రూకి అంకితం ఇచ్చాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన రాసినటువంటి పుస్తకంలో కొన్ని ఈ జిన్నాకు సంబంధించి, తర్వాత స్వాతంత్రోద్యమానికి సంబంధించి, విభజన గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో మన టాపిక్కి పనికొచ్చే కొన్ని మీ ముందు పెట్టాలని చెప్పే ఈ పుస్తకం మీకు రిఫరెన్స్ కింద చూపిస్తున్నాను. ఆయన 46లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా దిగిపోతూ ఆయన ఒక ప్రకటన చేశాడు. ఏంటంటే, నా తర్వాత 162వ పేజీలో ఆయన చేసింది, ఆఫ్టర్ వెయింగ్ ది ప్రోస్ అండ్ కాన్స్ ఐ కేమ్ టు ద కంక్లూజన్ దట్ ది ఎలక్షన్ ఆఫ్ సర్దార్ పటేల్ వుడ్ నాట్ బి డిజైరబుల్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ సర్కమ్స్టెన్సెస్. టేకింగ్ ఆల్ ఫ్యాక్ట్స్ ఇన్ టు కన్సిడరేషన్, it seemed to me that Jawaharlal should be the new president. Accordingly, on 26th April 1946, I issued a statement proposing his name for the presidency and appealing to the congressmen that they should elect Jawaharlal unanimously. అంటే
సర్దార్ పటేల్ అధ్యక్షుడు కావటం ఆయనకి ఇష్టం లేదు. అయ్యే అవకాశాలు సర్దార్ పటేల్ ఎక్కువ ఉన్నాయి ఆయన తర్వాత. స్వాతంత్రానికి ముందు ఆయన అధ్యక్షుడు కాకూడదు, జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడు కావాలనే ఉద్దేశంతోనే దీన్ని మొత్తాన్ని కూడా ఒక విధంగా నేను ఒకసారి ప్రకటన ఇస్తే ఎవరు వెనక్కి వెళ్ళలేరు కాబట్టి నేను దీన్ని ప్రియంప్ట్ చేయడం కోసం ఒక ప్రకటన ఇచ్చానని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. ఇంకొంచెం తర్వాత చూస్తాను అదే దీంట్లో ఇంకొక పేరా. మై సెకండ్ మిస్టేక్ వాజ్ దట్ వెన్ ఐ డిసైడెడ్ నాట్ టు స్టాండ్ మై సెల్ఫ్ ఐ డిడ్ నాట్ సపోర్ట్ సర్దార్ పటేల్. వీ డిఫర్డ్ ఆన్ మెనీ ఇష్యూస్ బట్ I am convinced that if he had succeeded me, Sardar Patel, as Congress President, he would have seen that the cabinet mission plan was successfully implemented. He would have never committed the mistake of Jawaharlal, which gave Mr. Jinnah the opportunity of sabotaging the plan. I can never forgive myself when I think that if I had not committed these mistakes, perhaps the history of the last 10 years would have been different. దీని అర్థం ఏంటి అంటే ఏం చెప్పాడంటే ఆయన ఆజాద్ చెప్పింది ఏంటంటే, నేను ఆ విధంగా జవహర్లాల్ నెహ్రూ ప్రెసిడెంట్ కావడానికి దోహదపడ్డాను, కానీ జీవితంలో అతిపెద్ద మిస్టేక్ ఏదైనా నేను చేస్తున్నానంటే అదే. సర్దార్ పటేల్ తోటి నేను ఎన్నో విషయాల్లో విభేదించాను, కానీ క్యాబినెట్ మిషన్ ప్లాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్దార్ పటేల్ అమలు చేసుండేవాడు. జవహర్లాల్ నెహ్రూ లాగా దాన్ని తూట్లు పొడిచి ఉండేవాడు కాదు. నేను జీవితంలో చేసిన పెద్ద మిస్టేక్ ఇదే. లేకపోయినట్టయితే చరిత్ర గత 10 సంవత్సరాలు వేరే విధంగా ఉండేది. ఇది ఈ పుస్తకం అంకితం ఎవరికి ఇచ్చాడు? జవహర్లాల్ నెహ్రూకి. ఆయన గురించి ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చెప్పిన మాట. అసలు ఏంటి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏంటి? క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది ఏమి లేదు, దేశ విభజన జరగకుండా ఉండటం కోసం బ్రిటిషు లేబర్ పార్టీ అధికారంలో వచ్చిన ఒక క్యాబినెట్ మిషన్ని పంపించారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఏదైతే 3 రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ మాత్రమే కేంద్రంలో ఉంటాయి. మొత్తం భారతదేశాన్ని 3 భాగాలుగా విభజిస్తాం. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి కేటగిరీస్, 3 కేటగిరీస్. కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి. కేటగిరీ ఏలో హిందూ మెజారిటీ ప్రాంతాలు ఉంటాయి. కేటగిరీ బిలో ఆల్మోస్ట్ మెజారిటీ ముస్లిం ఉన్నా కూడా హిందువులు గణనీయంగా ఉన్నటువంటిది ఉంటాయి. 3వది కేటగిరీ సి, ముస్లిం మెజారిటీ ప్రాంతాలు ఉంటాయి. అయితే ఈ పద్ధతుల్లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించింది. తర్వాత దీన్ని ముస్లిం లీగ్ తప్పని పరిస్థితుల్లో ఆమోదించింది. ఇష్టం లేదు జిన్నాకి. విభజన కోసమే 1939లో కరాచీ కాంగ్రెస్లోనే కరాచీ ముస్లిం లీగ్ తీర్మానం చేశారు. ఏంటంటే, మేము లాహోర్లో దీన్ని మేము పాకిస్తాన్ కావాలని చెప్పి తీర్మానం చేసుకున్నారు. అయితే తప్పని పరిస్థితుల్లో, ఎందుకనంటే ఈ 3 కేటగిరీస్లతోటి దేశ విభజనకి కేవలం కేంద్రానికి 3 విషయాల్లోనే అధికారం ఇచ్చేటట్టుగా అయితే ఒప్పుకుంటామని చెప్పి చివరికి జిన్నా కూడా ఒప్పుకున్నాడు. ఆ నేపథ్యంలో మౌలానా అబుల్ కలాం చెప్పింది ఆ మాట. చివరికి కాంగ్రెస్ అధ్యక్షుడి విషయంలో గాంధీజీ అభిప్రాయం ఏంటో కూడా మౌలానా కలాం ఆజాద్ రాశాడు. But he was not wholly pleased that I had proposed that Jawaharlal should succeed me. గాంధీకి ఇష్టం లేదట, పూర్తిగా ఏకీభవించలేదు. Perhaps he was somewhat inclined towards సర్దార్ పటేల్ చెయ్యాలని ఆయనకు లోపల మనసులో ఉన్నట్టుంది. బట్ వన్స్ ఐ హ్యాడ్ ప్రపోజ్డ్ జవహర్లాల్స్ నేమ్ హీ గేవ్ టు నో పబ్లిక్ ఇండికేషన్ ఆఫ్ హిజ్ వ్యూస్. ఒకసారి నేను జవహర్లాల్ నెహ్రూ పేరు చెప్పిన తర్వాత కాదనలేకపోయాడు, పబ్లిక్గా ఆయన ఒపీనియన్ చెప్పలేకపోయాడు. ఇది ఎవరో అల్లాటప్పా వ్యక్తి రాసినటువంటిది కాదు.
40 నుంచి 46 కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసినటువంటి బయోగ్రఫీ, ఆయన ఆటోబయోగ్రఫీలో ఆయన ఈ ఇండియా విన్స్ ఫ్రీడమ్ పుస్తకంలో రాసింది. సరే, అదొక్కటే కాదు, ఈ క్యాబినెట్ మిషన్ ప్లాను చెప్పినట్టుగా దేశ విభజన జరుగుండేది కాదు, కాకపోతే అధికారాలు రాష్ట్రాలకు ఎక్కువ ఉండేవి. ఇది క్యాబినెట్ మిషన్ ప్లాన్ యొక్క సారాంశం. అయితే అది ఎందుకు ఫెయిల్ అయింది, దీనికి కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆయన వివరణ ఇచ్చాడు. ఆన్ 10th July 1946, Jawaharlal held a press conference in Bombay in which he made an astonishing statement. Some press representatives asked him whether, with the passing of resolution by the AICC, the Congress had accepted the plan in toto, including the composition of the interim government. Jawaharlal in reply stated that Congress would enter the Constituent Assembly completely unfettered by agreements and free to meet all situations as they arise. Press representatives further asked if this meant that cabinet mission plan could be modified. Jawaharlal replied emphatically that Congress had agreed only to participate in the Constituent Assembly and regarded itself free to change or modify cabinet mission plan as it thought best. దీని అర్థం ఏంటంటే, క్యాబినెట్ మిషన్ ప్లాను దేశాన్ని విభజించకుండా ఉండటానికి ఒక ప్లాన్ ఇచ్చింది తప్పితే మేము దానికి పూర్తిగా కట్టుబడి ఉండము. రాజ్యాంగ సభలో ప్రవేశించడానికే ఒప్పుకున్నాం తప్పితే అవసరమైతే ఆ ప్లాన్ని మేము మారుస్తాము. ఇది జవహర్లాల్ నెహ్రూ బాంబేలో 10th July ఇచ్చినటువంటి ప్రకటన. సరే, వెంటనే దానికి జిన్నా ఒరిజినల్గా ఇష్టం లేదు ఆయనకి, తప్పని పరిస్థితిలో ఒప్పుకున్న జిన్నా ఏమంటున్నాడో చూడండి. ఈ దాంట్లో జవహర్లాల్ స్టేట్మెంట్ కేమ్ టు హిమ్ అంటే జిన్నా యాజ్ ఎ బాంబ్ షెల్. He immediately issued a statement that this declaration by the Congress President demanded a review of the whole situation. జిన్నా విని హఠాత్ అది చాలా షాక్కు గురయ్యాడు. ఈ జవహర్లాల్ ఇచ్చిన ప్రకటనతోటి మేము తిరిగి సమీక్షించుకుంటాము, క్యాబినెట్ మిషన్ ప్లాన్ని ఆమోదించిన సంగతిని తిరిగి సమీక్షించుకుంటామని చెప్పి జిన్నా ప్రకటన ఇచ్చాడు. దాంతో ఇవ్వటమే కాకుండా 27 July బాంబేలో ముస్లిం లీగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగి 3 రోజుల సమావేశం తర్వాత వాళ్ళు క్యాబినెట్ మిషన్ ప్లాన్ని తిరస్కరిస్తూ తీర్మానం చేశారు. కారణం ఎందుకనంటే, జవహర్లాల్ నెహ్రూ చెప్పిన దాని ప్రకారంగా మెజారిటీ హిందువులు ఈ క్యాబినెట్ మిషన్ పథకాన్ని ఎప్పుడైనా మారుస్తారు కాబట్టి మేము ఒప్పుకోము. ఇది జిన్నా చేసింది. దానికి ఆయనకు అవకాశం ఇచ్చింది జవహర్లాల్ నెహ్రూ, నేను కాదు చెప్తుంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ నెహ్రూకి అనుకూలుడే. సర్దార్ పటేలు కాంగ్రెస్ అధ్యక్షుడు కాకుండా ఉండటం కోసం ఆయన ప్రకటనలు ఇచ్చారని చెప్పి ఆయనే చెప్పుకొచ్చిన వ్యక్తి. ఇంకా అవ్వలేదు, దీని ముందు ఇంకా కూడా చెప్తాను దీని మీద. ఒక ఆయన రాజ్భర్ చెప్పినటువంటిది, గాంధీజీ జిన్నాని ప్రధానమంత్రి చేయాలని కోరాడా? వాస్తవం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇంకొక చట్ట 203వ పేజీలో దాని గురించి కూడా చెప్పాడు. గాంధీజీ మొదట్లో విభజనకి వ్యతిరేకము. గాంధీజీ సెడ్, వాట్ ఏ క్వశ్చన్ టు ఆస్క్, ఇఫ్ ద కాంగ్రెస్ విషెస్ టు యాక్సెప్ట్ పార్టీషన్ ఇట్ విల్ బి ఓవర్ మై డెడ్ బాడీ. So long as I am alive, I will never agree to the partition of India, nor will I, if I can help it, allow Congress to accept. నా శవం మీదనే విభజన జరిగిద్ది, ఎటువంటి పరిస్థితుల్లో విభజనకు నేను ఒప్పుకోను, కాంగ్రెస్ను కూడా ఒప్పుకునేటట్టు చెయ్యను అనేది గాంధీజీ ప్రకటన. తర్వాత మౌంట్ ప్యాటన్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా తర్వాత ఇంకొక స్టేట్మెంట్,
కానీ ఇదే అబుల్ కలాం ఆజాద్ ఇంకొక చోట చెప్తున్నాడు, బట్ వెన్ ఐ మెట్ గాంధీజీ అగైన్, కొన్నాళ్ళ తర్వాత కలిసినప్పుడు, ఐ రిసీవ్డ్ ద గ్రేటెస్ట్ షాక్ ఆఫ్ మై లైఫ్ టు ఫైండ్ దట్ హీ హ్యాడ్ చేంజ్డ్. గాంధీజీ మారిపోయింది, ఆయన అభిప్రాయం మారిపోయింది. హీ వాజ్ స్టిల్ నాట్ ఓపెన్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ పార్టీషన్, బట్ హీ నో లాంగర్ స్పోక్ సో వెహిమెంట్లీ అగెన్స్ట్ ఇట్. అదవరికిలాగా గట్టిగా వ్యతిరేకించట్లా. ఆయన ఏమి ఆ విభజనకి అనుకూలం కాకపోయినా అదవరికిలాగా ఆ చెప్పిన నా శవం మీదనే విభజన జరుగుతుందనేటువంటి అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. వాట్ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్ మీ ఈవెన్ మోర్ వాజ్ దట్ హీ బిగాన్ టు రిపీట్ ద ఆర్గ్యుమెంట్స్ విచ్ సర్దార్ పటేల్ హ్యాడ్ ఆల్రెడీ యూజ్డ్. సర్దార్ పటేల్ మాట్లాడిన అభిప్రాయాలు పద్ధతిలోనే గాంధీజీ మాట్లాడాడు. ఆయన అభిప్రాయం, ఆజాద్ అభిప్రాయం. సరే, ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, తర్వాత గాంధీజీ ఇంకా ఆజాద్ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా జరిగిందంటే, ఈయన ఫర్దర్గా కూడా అడిగాడు, అంటే మీరు ఇంకా దీన్ని బట్టి మీరు గట్టిగా అపోజ్ చేయరా అనేది. గాంధీజీ ఏమన్నాడంటే, గాంధీజీ డిడ్ నాట్ రిప్లై టు మై కామెంట్ బట్ సెడ్ దట్ హీ హ్యాడ్ ఆల్రెడీ మేడ్ ద సజెషన్ దట్ వీ షుడ్ ఆస్క్ జిన్నా టు ఫార్మ్ గవర్నమెంట్ and choose the members of the cabinet. He said that he had mentioned this to Lord Mountbatten and Lord Mountbatten was greatly impressed by the idea. గాంధీజీ మౌంట్ బ్యాటన్కి చివరిగా విభజన ఆపటం కోసం అని చెప్పి జిన్నాను ప్రధానమంత్రిని చేయండి, ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళే ఇంటర్మ్ గవర్నమెంట్లో మంత్రులుగా తీసుకోండి అని చెప్పి గాంధీజీ మౌంట్ బ్యాటన్కి ప్రపోజ్ చేస్తే మౌంట్ బ్యాటన్ ఎగిరి గంతేసి ఆశ్చర్యపోయాడు. ఇది నిజంగా ఇదే గనక దీనివల్ల విభజన ఆగిపోయేటట్టయితే ఖచ్చితంగా దీన్ని నేను ఒప్పుకుంటానని చెప్పి మౌంట్ బ్యాటన్ చెప్పాడు. అది వెంటనే గాంధీజీకి పటేల్కి మౌంట్ బ్యాటన్ చెప్తే గాంధీజీ పటేల్ ఒప్పుకోలేదు. అది కూడా ఆజాద్ చెప్తా ఉన్నాడు. అన్ఫార్చునేట్లీ దిస్ షుడ్ హ్యావ్ మేడ్ no progress as both Jawaharlal and Sardar Patel opposed it vehemently. In fact, they forced Gandhiji to withdraw the suggestion. గాంధీజీని చివరికి మౌంట్ బ్యాటన్కి ఇచ్చినటువంటి సజెషన్ని విరమించుకోమని చెప్పి విరమించుకునేటట్టు చేశారు గాంధీజీ పటేల్ అనేది మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసినటువంటి పుస్తకంలో ఉంది. ఎవరో రచయితలు రాస్తే అది వేరు. ఈయన కాంగ్రెస్లో కోర్ గ్రూప్లో సభ్యుడు. ఆయన రాసిన దాని ప్రకారంగా ఇంకా చాలా ఉన్నాయి, నేను అటన్నిటిలోకి వెళ్ళట్లేదు. కాకపోతే ఇక్కడ ఇది చరిత్ర. ఇప్పుడు దీన్ని మనం ఒక్కసారి ఆలోచిద్దాం ఏమిటి అనేది. గాంధీ నిజంగానే 2 పాయింట్స్ ఇప్పుడు మన మొదట్లోకి వస్తాను. గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, పటేల్, దీనికి కొనసాగింపుగా ఇంకొకటి కూడా రాశాడు ఈయన. అది కూడా మీ ముందు ప్రస్తావిస్తాను. ఏంటంటే జూలైలో ఇది జరిగింది. ఇదంతా కూడా ఆగస్టు ఒక్క నెలలో జిన్నా డైరెక్ట్ యాక్షన్, ప్రత్యక్ష కార్యాచరణ అన్నది ప్రకటించాడు. ఏంటి ఆ ప్రత్యక్ష కార్యాచరణ? మొత్తం కలకటాలో అప్పుడు ముస్లిం లీగ్ ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రావిన్స్లో. వాళ్ళు దానికి సెలవు ప్రకటించారు. ఆగస్టు 16వ తేదీ సెలవు ప్రకటించారు. ఆగస్టు 16 సెలవు ప్రకటించి ఆ రోజు ప్రత్యక్ష కార్యాచరణ అంటే హిందువుల షాపులు లూటీ చేశారు, హిందువుల ఇళ్లపైకి వెళ్ళి చంపేశారు. వేల మందిని పోలీసు రక్షణ ఉండకూడదనే పోలీసులకు కూడా సెలవులు ఇచ్చారు ఆ ముస్లిం లీగ్ రాష్ట్ర ప్రభుత్వం. వేల మందిని చంపేశారు, హింసించారు, గాయపరిచారు, మహిళల్ని మానభంగం చేశారు, వాళ్ళ షాపులని లూట్ చేశారు. ఇది జిన్నా చేసిన ప్రత్యక్ష కార్యాచరణ. ఈయన్ని గాంధీకి, నెహ్రూకి, పటేల్తో పోలుస్తామా? యాక్చువల్గా ఇటువంటి ఏం చేయని వీర సావర్కర్, వీళ్ళందరికన్నా ముందు బ్రిటిష్కు వ్యతిరేకంగా ఫైట్ చేసిన వీర సావర్కర్ అండమాన్ జైల్లో మగ్గి ఎవ్వరూ అనుభవించని కఠిన కారాగారాల శిక్షలు అనుభవిస్తే కేవలం బ్రిటిష్ వాళ్ళకి మెర్సీ పిటిషన్
ఇన్వర్టెడ్ కామాస్. ఆ రోజుల్లో చాలామంది స్వాతంత్ర యోధులు అది బ్రిటిష్ వాళ్ళే ప్రకటిస్తారు. మెర్సీ పిటిషన్ మెర్సీ అనే పదం ఎక్కడ వాడకపోయినా ఆ పిటిషన్ పెట్టుకోమని. పెట్టుకున్నందుకు ఆయన దేశద్రోహిగా చిత్రించే వీళ్ళే మరి ఇన్ని వేల మందిని చంపేసిన జిన్నా గాంధీ, నెహ్రూ, పటేల్తో సమానంగా ఎలా చూస్తాం? అలానే ఒకవేళ నిజంగానే జిన్నాకి ప్రధానమంత్రి ఇచ్చుంటే గాంధీజీ సలహా మేరకు భారతదేశం ఐక్యంగా ఉండేదా? ఇది హైపోథెటికల్ క్వశ్చన్. అటువంటి క్యారెక్టర్ ఉన్న జిన్నా, ఇన్ని వేల మంది చనిపోయినా పర్వాలేదు అనుకునేటువంటి జిన్నా దీన్ని ఖచ్చితంగా ఇంకా ఫర్దర్గా తన యొక్క ఉద్దేశాలని, తన అభిప్రాయాల్ని బలపరుచుకునే విధంగా కార్యాచరణ ఉండే తప్పితే దేశ ఐక్యతకి దోహదపడి ఉండేవాడు కాదు. ఇప్పటికన్నా ఎక్కువ భూభాగాలు భారతదేశం కోల్పోయి ఉండేది. ఇది చరిత్ర. ఇంత దారుణంగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జిన్నాని పొగడటం, జిన్నా గాంధీజీ సరసన కూర్చోబెట్టడం, జిన్నా ప్రధానమంత్రి అయితే దేశ విభజన ఆగిపోయి ఉండేదని చెప్పటం పూర్తి పుక్కిటి పురాణం. చరిత్రని 100% 100కి 100 వక్రీకరించటం. ఇది తలుచుకుంటేనే గోళ్ళు గగురుపాటు కలుగుతుంది. మీరు బీజేపీని విమర్శించండి, బీజేపీ రాజకీయాలను విమర్శించండి, వాళ్ళ విధానాలను విమర్శించండి, కానీ దేశ ప్రయోజనాల్ని, దేశ చరిత్రని వక్రీకరించే హక్కు మీకెవ్వరికీ లేదు. జిన్నా వలన చివరగా ఒక మాట చెప్తా, జిన్నా విభజన వల్లనే ఈ దేశంలో ఉన్న ముస్లింలు నిజం చెప్పాలంటే తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జిన్నా వల్లనే భారత్ మొత్తం కలిసి ఉంటే ముస్లింలకు ఇప్పటికన్నా బార్గెనింగ్ కెపాసిటీ ఉండేది, అది వేరే విషయం. కానీ అదే ఈరోజుకి వాళ్ళని వెంటాడుతూ ఉంది. దేశ విభజనకి మతపరంగా చీల్చేశారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ముస్లింలకు సంబంధించిన రాజకీయ నాయకత్వం మొత్తం పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. ముజాహిర్లుగా వాళ్ళు ముద్రపడ్డారు. తర్వాత పాకిస్తాన్లో వాళ్ళు 2వ తరగతి పౌరులుగా చూశారు. ఆ తర్వాత చానాళ్ళ వరకు ముస్లిమ్స్ దేశ విభజన కారణం అనేటువంటి అపవాదిని మోసారు. ఇక్కడ ఉన్నటువంటి వద్దని దేశ విభజనకి పాకిస్తాన్కి వెళ్లకుండా మిగిలిపోయిన ముస్లిమ్స్ జిన్నా వల్ల నష్టపోయారు తప్పితే జిన్నా వల్ల లాభపోలేదు. కాశ్మీర్ మహారాజా కాశ్మీర్ని భారతదేశంలో కలపటానికి సంతకం చేస్తే కాశ్మీర్లో అంతర్యుద్ధాన్ని రెచ్చగొట్టి పఠాన్ను పంపించి కాశ్మీర్ని ముక్కలు చేసినటువంటి చరిత్ర జిన్నాది. ఎందుకు జిన్నాను పొగుడుతారు? ఎందుకు జిన్నాని మీరు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక అస్త్రంగా ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? దయచేసి ఇప్పటికన్నా విరమించండి. దేశాన్ని కాపాడుకుందాం, దేశ భద్రతను కాపాడుకుందాం, దేశ భవిష్యత్తును కాపాడుకుందాం, చరిత్రను చరిత్రగా చూద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే.